హాయ్ అండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఎంతో సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోయే బంగాళదుంప కర్రీ. ఇది పూరీలోకైనా చపాతీలోకైనా అట్టులో పెట్టుకోవడానికి మసాలా లాగైనా యూస్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి బంగాళదుంప, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కారంకి తగినన్ని పచ్చిమిర్చి, బంగాళదుంప పైన అలా తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి, టమాటా, ఉల్లిపాయలు. నచ్చిన వాళ్ళు ఒక క్యారెట్ వేసుకోవచ్చు. బఠానీలు కూడా, పచ్చి బఠానీలు కూడా నానబెట్టి స్టీమ్ చేసుకున్నవి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు, మీరైతే మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే ఇది సింపుల్గా కుక్కర్లో చూపిస్తున్నాను, విజిల్ కుక్కర్లో. ముందుగా ఒక విజిల్ కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా వేసుకోవాలి. వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి అలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా ముక్కలకి మొత్తం అలా కలుపుకున్న తర్వాత బంగాళదుంపలు పైన తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద ముక్కలు కాకుండా, చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజ్గా ముక్కలు కట్ చేసుకొని అవి కూడా మనం పోపుకి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలా ఒకసారి అలా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకొని బాగా కలిసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే మొదటగా వేయలేదు, లాస్ట్లో వేస్తున్నాను. మూత పెట్టే ముందు తగినంత ఉప్పు వేసుకోవాలి. వాటర్ అనేవి మరీ ఎక్కువ పోసుకోకూడదు. మీ కన్సిస్టెన్సీ, గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినన్ని పోసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళుగా లేకుండా కొంచెం గట్టిగా ఉండేదానికి నేనైతే 1/2 kg బంగాళదుంప కర్రీకి 2 టీ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. దాని ప్రకారం మీరు కూడా పోసుకోవచ్చు. ఇప్పుడైతే 2 to 3 విజిల్స్ రానిచ్చి అలా ముక్కలుగా కనిపిస్తూ ఉండేదాన్ని అలా గుత్తి కట్టితో మరీ మెత్తగా కాకుండా, పప్పులాగా చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చగా అలా ఎనుపుకోవాలి. గుత్తికట్టుతో అలా చేసుకున్నది సింపుల్గా ఎంతో టేస్టీగా బంగాళదుంప కర్రీ.